హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అలాగే నేను కూడా బాగున్నాను. ఈరోజు అంటే నిన్న నైట్ స్కై చాలా చాలా అందంగా ఆనింది. అంటే ఆరెంజ్ కలరు, మొత్తం రెయిన్బో కలర్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. ఇంకా ఏంటి లాగా భలే ఉందని వీడియో అయితే తీశాను. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. నిజంగా స్కై నుంచి కలర్స్ బాగా చాలా బ్రైట్గా అంటున్నాయి. అక్కడ బర్డ్స్ కూడా చాలా బాగా ఎగురుతున్నాయి. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది అప్పుడు ఆ నిమిషాన్ని. అయితే పిల్లలు అయితే టీవీలో చూసి కార్న్ఫ్లవర్ పౌడర్తో క్లే అయితే తయారు చేసుకున్నారు, కానీ అదైతే వర్క్ అవ్వట్లేదు. వినయ్ ఏదో ఏం చూసినా సరే వినయ్ ట్రై చేస్తాడు. అంటే కొన్ని మనం చేయగలమా లేదా అన్నాయి, కానీ కొన్ని ఫేక్ కింద అంటే పని అవ్వవు, కొన్ని జరుగుతాయి. అదైతే నైట్ వీడియో, ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో. పిల్లలకైతే ఇంకా చట్నీ, వేరుశనగల చట్నీ బ్రేక్ఫాస్ట్ అయితే ఊతప్మా అయితే వేస్తున్నాను. ఊతప్మా అయితే ఇంకా నేను ఇడ్లీ వేసాను కదా, ఇంకా ఈరోజు అదే పిండితో అయితే ఊతప్మా అయితే వేస్తాను. వాళ్ళైతే బ్రష్ అయితే చేసేసారు. వినయ్ అయితే నాతో మాట్లాడుతున్నాడు అనమాట. అంటే కొన్ని జోకులు అయితే వేస్తున్నాడు. అంటే అలా తెలియకుండానే చిన్న చిన్న మాటలే ముద్దేసుకుంటూ వస్తాయి పిల్లలు మాట్లాడిన మాటలు. ఆ మాటలకైతే నవ్వు వస్తుంది. వీళ్ళు కొట్టుకున్నప్పుడు, పిల్లలిద్దరు కొట్టుకున్నప్పుడు మాత్రం కంప్లైంట్లు, ఇంకా ఒకరికి మీద ఒకరు చాలా కంప్లైంట్లు ఇచ్చుకుంటారు. దీనికి ఎవరిని కొట్టాలి, ఎవరిని చేయాలో కూడా తెలీదు, ఎవరిని గసరాలన్నది కూడా తెలీదు. అంతలా కంప్లైంట్ రోజుకి నిజానికి 4-5 సార్లు కంప్లైంట్లు అయితే ఇస్తారు. ఇంకా నాకైతే తలపోటు. ఎందుకంటే ఇంకా ఏదన్నా అందమన్నా ఎవరి తప్పో తెలీదు, ఒకరి తర్వాత ఒకరు కరెక్ట్గా తన తప్పని తినంటే తిన తప్పని తను అంటాడు. ఇంకా అలాగే ఇద్దరిని కవర్ చేసుకోవడం నాకు చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కొక్కసారి నేను ఒక్కోసారి అంటాను, సీసీ కెమెరా వెళ్ళేటేస్తాను, ఎవరు కొట్టుకున్నారో, ఎవరు ఫస్ట్ ఏ గొడవ పెట్టారో నాకైతే తెలుస్తుంది అంతని. సార్ అదే చేస్తాను అని అంటాను, బెదిరిస్తాను అనమాట పిల్లలతోటి. ఇంకా స్నాక్స్ అయితే మాత్రం వినయ్ అయితే కాజా పెట్టుకున్నాను. నేను బిస్కెట్లు అయితే పెట్టుకున్నా. వినయ్ బిస్కెట్స్ అయితే బాగుంటాయి కదా, కాజా చాలా స్వీట్గా ఉంటుంది ఎందుకని అంటే ఇంకా కాజా స్నాక్స్ కింద అయితే పెట్టుకున్నాడు. నేనైతే ఇంకా పిల్లలకి చెప్పాను కదా, నాకైతే దగ్గని అండి. ఆ దగ్గు అయితే మాత్రం చాలా ఇంకా తగ్గలేదు. వినయ్ కూడా ఇంకా స్వీట్స్ ఎక్కువగానే తింటున్నాడు. ఇంకా మరీ దగ్గు అయితే పెరుగుతుందని ధనియాల రసం అయితే తీసి ఇస్తున్నాను అనమాట. వీళ్ళు ధనియాల రసం కొంచెం ఇష్టంగానే తాగుతారు, కానీ ఓన్లీ యాపాకు జ్యూస్ అయితే తాగరు. కానీ ఈరోజు కుందన అయితే స్కూల్కి అయితే వెళ్ళట్లేదు. నిన్న స్కూల్లో వామిటింగ్స్ వేసుకుందంట, కఫం ఎక్కువ పెరిగి, అందుకని అయితే స్కూల్కి అయితే పంపట్లేదు. వినయ్ ఒక్కడే వెళ్తున్నాడు. ఇంకా వినయ్కి అయితే తోటకూర ఇప్పుడైతే లంచ్ బాక్స్లో అయితే పెట్టేస్తాను. ధనియాల రసం అయితే ఇచ్చేసి అక్కడే ఉంచున్నాను నేను. అంటే వీళ్ళు ఒక్కొక్కసారి తాగుతారు ఇంట్రెస్ట్గానే, మనిషి ఇంకా దగ్గర లేకపోతే మాత్రం ఒక్కొక్కసారి పారవేస్తారా, అదే డౌట్. ఇలా తాగేసినా సరే తాగారో లేదో డౌట్, ఎందుకంటే అంత ఫాస్ట్గా తాగేస్తారు ఒక్కొక్కసారి. నేను ఇంకా కిచెన్ రూమ్లో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా బాల్కనీ నుండి వెళ్ళి అలాగా తులసికోట నుంచి వెళ్ళి కొంచెం వెనక సైడ్ వేసేసి వచ్చేసేవారు. అందుకని డౌట్ వచ్చి నేనైతే ఇంకా వాళ్ళు తాగేంతవరకు అక్కడ నుంచి ఉంటాను. ఇంకా వాళ్ళు తాగేసిన తర్వాత మళ్ళీ నా పని అయితే ఏమైనా ఉంటే అది స్టార్ట్ చేసుకుంటాను అనమాట. వాళ్ళు తాగారో లేదో చూస్తున్నాను. వినయ్ అయితే తాగేసి గ్లాస్ అయితే ఇచ్చేసాడు. కుందన అయితే ఇంకా తాగమని అయితే చెప్తున్నాను. ఊతప్మాలో అయితే పచ్చిమిర్చి, ఉల్లిపాయ అయితే వేయొద్దు అంటున్నాడు వినయ్, అదైతే చెప్తున్నాడు. ఓన్లీ ప్లెయిన్గా వేయమంటున్నాడు. సరే అని చెప్పాను. మిక్సీలో వేసేస్తున్నాను వేపుని ఇవన్నీ. పచ్చడి అయితే తయారు చేసేస్తున్నాను, చట్నీ. ఇంకా ఊతప్మా అయితే వేస్తున్నాను. వినయ్ అయితే ఇంకా స్నానం చేస్తాడు, ఇంకా టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళిపోతాడు. ఇంకా నేనైతే ఇంక ఈరోజు అయితే ములక్కాడ కర్రీ అయితే వండుకుంటాము మాకు. వినయ్కి అయితే తోటకూర అయితే పెట్టేస్తాను. ఇంకా మాకైతే వినయ్ అయితే స్కూల్కి వెళ్ళిన తర్వాత మాకైతే టిఫిన్ అయితే వేసుకున్నాము. పైన అయితే కొంచెం ఉప్పు కారం కలిపిన పచ్చిమిర్చి అయితే వేసి, ఉల్లిపాయలు అవి వేసి మేము మామూలుగానే ఊతప్మా అయితే వేసుకున్నాము. అలాగే వంట కూడా చేశాను, వేడివేడిగా రైసు, అలాగే తోటకూర వేపుడి, ములక్కాడ కర్రీ అయితే అవుతుంది. తర్వాత ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత, వంటలన్నీ అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే చాలా వచ్చినాయి కదా, అవన్నీ తోముకుంటున్నాను మొత్తం కూర్చుని.
గిన్నెలన్నీ తోమేసుకున్న తర్వాత కొన్ని బట్టలు అయితే ఉన్నాయి, అవి కూడా ఫోల్డ్ చేయాలి. ఇంకా రేపైతే కనుక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దామని అనుకుంటున్నాము. పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ 4:30 ఆ టైంకి అయితే సాటర్డే 4:30 ఆ టైంకి అయితే వెళ్దామని అనుకుంటున్నాము. సండే అలాగా హాలిడే వచ్చింది కాబట్టి. ఇంక ఈ మధ్యన అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు, చాలా గ్యాప్ వచ్చింది. ఇంకా అందుకు పిల్లలు కూడా అడుగుతున్నారు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్దామని. ఇంకా వాళ్ళకైతే చెప్పాను అనమాట, రేపు సాయంత్రం వెళ్ళొచ్చు అని చెప్పాను. ఇంకా అలా ఆనందానికి హద్దులు లేవు, చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. ఈరోజు సాటర్డే ఎప్పుడు గడిచిపోతుందా, ఎప్పుడు స్కూల్కి వెళ్ళొచ్చు వస్తామా అని అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా మా చెల్లిగారి పిల్లలు కూడా అక్కడ ఉంటారు, అంటే వేరే ఇంటి దగ్గరే, అంటే వాళ్ళు రెంట్కుంటున్నారు. ఇంకా వాళ్ళతో కూడా కలిసి సరదాగా ఆడుకుందామన్న ఫీలింగ్తో అయితే ఉన్నారు వాళ్ళు. గిన్నెలన్నీ అయితే తోమేస్తాను, ఇప్పుడు బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాను. కొన్ని బట్టలు అయితే ఉన్నాయి. కెమెరా పెట్టుకుని వదిలేస్తాను, అంటే బ్యాక్ సైడ్ కెమెరా పెడతాను, ఫ్రంట్ కెమెరా అయితే సరిగ్గా రాదు. బ్యాక్ కెమెరా అయితే పెట్టుకుంటాను వీడియోకి. కానీ నేను అంటే చూసుకోలేదు ఫస్ట్ ఎలా పెట్టుకున్నానో. సగం హాఫ్ బాడీ అయితే పడుతుందంట కుందన అయితే చెప్పింది. దాన్ని అయితే వెళ్ళి నేను ఆల్రెడీ సగం వీడియో తీసుకున్నాను. ఇంకా కుందన సడన్గా చూసి అమ్మ నువ్వు సరిగ్గా ఫుల్గా పడట్లేదు, హాఫ్ బాడీ పడుతుందని అంటే మళ్ళీ ఇంకా వెళ్ళి సెట్ చేసుకుని వచ్చాను అనమాట. అంత కెమెరాని బాగానే చూస్తుంది, అంటే ఒక్కొక్కసారి అంత గమనించాం కదా, తన పని తను చేసుకుంటుందని అనుకుంటాము. కానీ నాకు కుందన అయితే చూసి చెప్పింది ఫేస్ పడట్లేదమ్మా అని. చెప్పినందుకు నవ్వుకుంటున్నాను, బాగానే చెప్పింది అని. అంటే మళ్ళీ వీడియో తీయకపోతే కనుక మళ్ళీ ఫుల్ వీడియో మళ్ళీ బట్టలన్నీ ఫోల్డ్ చేసుకుని తీసుకోవాలి. ఇంకా బట్టలన్నీ ఫోల్డ్ చేసిన తర్వాత పైకి అయితే వచ్చాము. ఇక్కడ వేప పువ్వు అయితే చెట్టుకైతే చాలా ఎక్కువ ఉంది, డైలీ రాలిపోతుంది చాలా పువ్వు. ఉగాది రోజు ముందు రోజు అయితే వచ్చి వేప పువ్వు అయితే కోసుకుని అయితే వెళ్తారు, చాలామంది అయితే పైకి వచ్చి కోసుకుని వెళ్తారు. అలా పక్కనే మామిడి చెట్టు ఉంది కాబట్టి ఆ కాయలు కూడా కోసుకుని అయితే వెళ్తారు. ఈ ఇయర్ అయితే అంటే పైన అయితే సరిగ్గా కాయలేదు, కానీ కిందనే కాసింది, కింద కొమ్మలకే కాసింది. పైన అయితే అక్కడక్కడ కాసినాయి, అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడైతే 2 గుత్తులు అయితే ఉన్నాయి, 4 కాయలు. ఇంకా అవి ఎదిగిన తర్వాత కోస్తాము. ఇక్కడైతే మా పిల్లలు అయితే కాయ అయితే కోసాము, ఉప్పు కారం అయితే వేసుకుని తినచ్చు అని అంటున్నారు. కానీ మామిడికాయలు తిన్న వెంటనే ఇంకా సెగ్గడ్లు కింద వేసేస్తాయి మొత్తం, ఇంకా వేడి ఎక్కువైపోతుంది. ఉప్పు కారంతో వేసుకుని తిన్నామంటే మామిడికాయ ఇంకా నెక్స్ట్ డే ఒంట్లో వేడైతే ఎక్కువైపోయి ఒంటి మీద సెగ్గడ్లని, కళ్ళ మీద సెగ్గడ్లు కట్ట వేస్తాయి. అందుకనే భయము, అందుకని ఎప్పుడో ఒకసారి తింటన్నమాట. పైన కుండీలో మట్టి అయితే ఎక్కువైపోయింది, అంటే కలబంద వేసిన కుండీలో అయితే చీమలు ఎక్కువగా మొత్తం మట్టిని అయితే పాడు చేసినాయి. ఇంకా అందులో మట్టి అయితే మార్చేస్తాను. ఇప్పుడు ఇదంతా డస్ట్ అయితే ఎక్కువ అయిపోయింది, తుక్క అయితే బయట అయితే పారబోయాలి. మొత్తము ఒక బకెట్లోకి అయితే వెత్తేస్తున్నాను. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత వాళ్ళకైతే కొంచెం రైస్ అయితే పెట్టాను. వినాయక్ అయితే ఆకలేస్తుందని అన్నాడు, అదైతే ఇంకా ములక్కాడ కర్రీతో అయితే రైస్ అయితే పెట్టాను. తోటకూర ఏపిడిని పెరుగు అయితేనే పెట్టాను మధ్యాహ్నము లంచ్. తోటకూర ఎప్పుడు అయితే మహావేడి, అందుకని పెరుగన్నం కూడా పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత ములక్కాడ కర్రీ అయితే వేసి పెట్టాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో అయితే కలుద్దాము, అంతవరకు బాయ్ బాయ్.